దేవుని పరిశుద్ధ నామమును మీకందరికీ శుభములు. ఈ దిన వాక్యము యెషయా 40:28-29లో మనం చూసినప్పుడు, మరి మన దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి తండ్రి, ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. మరి ఎందుకంటే ఆయన బలవంతుడు. మనందరికీ ఆయననే బలం ఇస్తాడు, శక్తినిస్తాడు, ధైర్యం ఇస్తాడు. మరి ఆ గొప్ప దేవుడు సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము మరి మనము ఇమాజిన్ చేసుకొనుట అసాధ్యం అంటారు. వీ కెనాట్ ఇమాజిన్. ఆయన జ్ఞానముతోనే సృష్టి అంతటిని కూడా ఆయన సృజించినటువంటి దేవుడు. ఆయన కంటే జ్ఞానవంతుడు లేడు, బలవంతుడు లేడు. మనం బలహీన పడిపోతాం. మన జీవితంలో ఎక్కువగా పనిచేసి బలమంతా పోయి బలహీనులుగా మనం మారిపోతాం, శక్తిహీనులుగా మారిపోతాం. మరి ఏదైనా కష్టమైనటువంటి మాటలు లేదా ఎక్కువ ఎండ అయినా సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాం. మరి అటువంటి సమయంలో మనకు చాలా నిరాశ, నిస్పృహ, బలము క్షీణించినప్పుడు మనకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగుండు, నన్ను ఎవరైనా లేవనెత్తితే బాగుండు, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. అది శారీరక బలహీనత ఉండొచ్చు, మానసికమైన బలహీనత ఉండొచ్చు, ఆత్మీయమైన బలహీనతలు, ఫైనాన్షియల్ క్రైసిస్. మరి ఎటువంటి బలహీనతలో ఉండి మనము జయించలేకపోయినప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతామంటే మన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మన నిధి. మనకు డబ్బులు అయిపోతే మనం ఎట్లా బ్యాంకుకి వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకుంటాము, అట్లా మనకు మన బలహీనతల్లో మనకు ఈజ్ అవర్ ట్రెషర్, వీ కెన్ గో టు హిమ్. అందుకనే శాంసన్ బలము తగ్గిపోయినప్పుడు ఒక్కసారి నాకు బలం ఇమ్మని ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆయనకు బలమునిచ్చాడు. పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిన వారికి దేవుడు మరలా శక్తిని ఇస్తాడు. అనుదినము ఆయన మన బలాన్ని ఇంకా అత్యధికంగా బలపరుస్తూ పోతాడు. ఈరోజు ఎవరైనా బలహీన స్థితిలో ఉన్న, రోగముతో ఉన్న, భయములో ఉన్న, ఇంకా అయిపోయింది నా జీవితము, నా బలం ఉడిగిపోయింది, నేను పాడైపోయాను, నేను చనిపోతాను, నాకు ఇంకా లైఫ్లో ఏమీ లేదు అని మరణ పడకల మీద, రోగశయ్య మీద, మరి ఎక్కడ లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకు బలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరలా తిరిగి మనము బలపరిచి నిలబెట్టి పరిగెత్తించేటటువంటి దేవుడుగా మనం చూడగలం. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మరి ఈ దినం నా ప్రత్యేకంగా మరి నేను చూసినప్పుడు చాలా అంతా ఉండి కూడా శరీరంలో ఆరోగ్యం లేకుంటే, బలం లేకుంటే, చాలా బలహీన స్థితిలో ఉంటే కృంగిపోతారు, తినలేరు, ఆ యొక్క ఇంటిలో ఉండి కూడా సుఖపడలేరు, సంతోషంగా ఉండలేరు, సమాధానంగా ఉండలేరు. మరి అటువంటి బలహీనతలో ఉన్నటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన అంటున్నాడు, బలహీనులకు నేను బలాభివృద్ధినిస్తాను, మెల్లమెల్లగా శక్తినిస్తాడు. సొమ్మసిల్లిపోతున్నావా? సమస్యలతో పడిపోయే స్థితిలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సొమ్మసిల్లనీయకుండా, ఫెయింట్ కాకుండా నేను మరలా నిన్ను, నీ జీవితాన్ని తిరిగి కడతాను, నేను బలపరుస్తాను, నేను ధైర్యపరుస్తాను. ఏలియాను వెన్ను తట్టి బలపరిచినటువంటి దేవుడు మన బలహీనతల్లో మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుడు మనకు తోడై ఉండి ఈ దినం బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసయ్య బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీకు వందనాలు, నీ కృప, నీ ప్రేమను బట్టి స్తోత్రం నాయనా. మమ్మలను సృజించి మమ్మలను బలపరిచి ఏలుచున్న దేవా,
ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ప్రభా నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టుచున్నాం. బలపరచండి. శారీరక రీతిగా బలహీనంగా ఉన్న, మానసికంగా బలహీనంగా ఉన్న, ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉన్న ప్రభా మీరు లేవనెత్తండి అయ్యా. కృప చూపించండి. మీ బలమైన హస్తాన్ని ప్రభా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏలియాను బలపరిచినట్టుగా నేను ప్రభా పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిలోని నుండి మా వద్దకు వచ్చి మమ్మల్ని తాకి బలపరచండి. శాంసన్ని బలపరిచినట్టుగా ప్రభా మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.